ఇంకొకటి బాండింగ్ సార్. ఇప్పుడు మీ అచ్చిరెడ్డి గారి మీద మీ ఇద్దరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఉంది. అలాగే మీ యూనిట్ మీరు అందరూ ఒక యూనిట్గా ఏర్పడి వరుసన సినిమాలు చేసుకుంటూ వచ్చారు కదా, ఆ యూనిట్ మధ్య బాండింగ్ అనేది అసలు నాకు తెలిసి ఏ ఇతర ప్రొడక్షన్ హౌస్లో కూడా లేదు. అప్పట్లో అంత బాండింగ్ ఉండేది. అంటే ఆ బాండింగ్ ఏర్పడటానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు అంతకుముందు ఇలాంటి బాండింగ్ ఉంటే బాగుంటుంది అనేది ఏమన్నా స్టడీ చేశారా? ఎలా అంటే సక్సెస్ ఒకటి కారణం అండి. రెండోది దేర్ టాలెంట్స్. బికాజ్ యాజ్ ఏ రైటర్ దివాకర్ ఈజ్ ఎ వెల్ టాలెంటెడ్ అండ్ యాజ్ ఎన్ ఎడిటర్ రామగోపాల్ రెడ్డి ఈజ్ ఎ వెల్ టాలెంటెడ్. యాజ్ ఏ కెమెరామ్యాన్ మీరు చెప్పక్కలేదు, మీరు సినిమా చూస్తూనే ఉన్నారు. శరత్ గారు ఆయన అద్భుతంగా చేసేవాడండి. సో ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ని నేను దగ్గర పెట్టుకునండి. ఇంకా అవతల కుర్రా రంగారావు గారు, ఆయన ఇంకా ప్లానింగ్లో మాస్టర్ అండి ఆయన. ఆ తర్వాత ఇంకా యువతల అచ్చిరెడ్డి గారు, ఈ అచ్చిరెడ్డి గారు మొత్తం అన్నిటినీ కూడా కంపోజ్ చేసుకుంటూ నేను ఎలా చేయాలో ఏం చెప్పాలో మొత్తాన్ని ఆయనే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేటటువంటి ఇంత మంచి టీంని నేను ఎలా వదులుకోగలుగుతాను సార్? వదులుకుంటే తప్పు అవుద్ది. ఆ తప్పు నేను చేయలేదు, అంతే. ఆ తప్పు చేయకపోవడం మూలంగానే అన్ని హిట్లు నేను ఇవ్వగలిగాను. అంటే ఇది ఒక విధంగా కాదు, దాదాపు మంచిదే ఇది. అని ఎప్పుడన్నా మనం వేరే అంటే ఆ పర్టికులర్ శాఖకు సంబంధించి ఏదైనా ఒక ప్రయోగం చేద్దామని వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు కొంత ఇది గ్యాప్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కదా? ఎలా ఉంటుందండి? అయ్యో ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుందండి ప్రతి క్షణం అనండి. ఒక మనిషికి ఇప్పుడు ఈ క్షణం చేస్తున్న పని అండి రేపు మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేయగలుగుతామనేమి మనం కలగనం. మనం చేస్తామో లేదో కూడా మనకు తెలియదండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అంతే కదా, చెప్పలేం మనం. ఏదైనా జరగవచ్చండి. మీరు వచ్చారు ఇప్పుడు, ఓకే, ఏమో వెళ్తారు కూడానండి, హ్యాపీ. మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతుకుతారు. అది కాదు అక్కడ పాయింట్ అండి. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైమ్, బట్ అవుట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్ అండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళడం ముఖ్యంగా కావాల్సింది. ప్రయత్నం అండి మనిషికి, అది ఒకటే మనల్ని నిలబడుతుంది. సో మీ ప్రతి సినిమాలో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు రిపీటెడ్ ఆర్టిస్టులు ఉండేవారండి. సో వాళ్ళల్లో కొంతమంది ఈ మన మధ్య లేరు ఇప్పుడు. వాళ్ళని తెలుసుకుంటే ఏమనిపిస్తుంది? నిర్మలమ్మ గారు కానీ, పెద్ద నిర్మలమ్మ గారు ఎన్నిసార్లు నాకు ఆవకాయ పెట్టారు. ఆవిడ పట్టుకుని వచ్చి స్వీటెస్ట్ ఉమెన్ ఆవిడ, పెద్ద ఆవిడ లేరు ఇప్పుడు. అన్నపూర్ణ గారు నాకు మొదటిగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో, ఉగాదిలోనండి. నైస్ స్వీట్ మెమరీస్ అండి. ఇప్పుడు కూడా నాకు అన్నపూర్ణ గారు కనపడితే నేను అమ్మ అనే పిలుస్తాను. ఎందుకో ముచ్చట, అంతే, విజయం కాదు. మీ సినిమాల ద్వారా సౌందర్య గారికి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది, అసలు నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు అని. సడన్గా ఆవిడ దూరం అయింది అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే నిజంగా అది జరగాల్సింది కాదు కదా. అంటే చెప్పకపోవటమేనండి, ఎమ్మెల్యేల సినిమాకి ఆవిడ డేట్లు ఇచ్చారు ఆవిడ, కానీ ఇచ్చిన ఆవిడ చేసే కండిషన్ కాదు ఆవిడకి. ఎందుకనంటే పెద్ద హీరోల సినిమాలు చేస్తున్నారు. షీఈ్ ఆల్సో రైట్ అండి, బట్ షీఈ్ గ్రేట్. ఎలాగో చెప్తానండి. అలా చేస్తున్నప్పుడు నేను చేయనండి, 15 days షూటింగ్ ఉంది, నేను చేయనండి అమ్మా బాగా ఆలోచించుకుని చెప్పు. నాకు 15 రోజులే షూటింగ్ ఉంది, ఈ లోపల నేను ఇంకొక హీరోయిన్ వెతుక్కోవాలి. నువ్వు కాదన్నది మాత్రం చేత నేను నేను చేసేస్తాను. మీరు యాక్ట్ చేయండి, నేను కావాలంటే చేస్తాను. నేను చేయను అలాగా. ఆల్ ఈజ్ ద ఫైనల్. ఈ ఓన్లీ కెన్ డూ ద క్యారెక్టర్. నేను చేయలేను, అది అతను అద్భుతంగా చేస్తాడు అలాగని. అదే నాకు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు. సరేండి, మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ అది, నేను మాత్రం చేయట్లేదు సార్ ఈ సినిమా అని చెప్పాను. ఓకే అని చెప్పేసి ఇంద్రజన్ ఫైనలైజ్ చేశాను. ఇంద్రజ బికేమ్ 1 year ఫిల్మ్ అండి. నా కెరియర్లోనే 1 year ఫిల్మ్ అది. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీస్ అండి అది. కానీ ఆవిడే తర్వాత మళ్ళా అదే ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. షీఈస్ గ్రేట్ అని ఇందాక చెప్పాను చూడండి. ఆవిడ తనంతట తానే ఫోన్ చేసి, నేను అప్పుడు చేయలేకపోయానండి, సారీ అండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే, నాకు ఎన్ని డేట్లు నాకు వేరే
ఎంత ఎంత పెద్ద హీరోల పక్కన నేను చేస్తున్నా ఇవన్నీ ఇంకా నాకు అనవసరం, నేను వచ్చి మీ సినిమాలో యాక్ట్ చేయాలంతే, కనీసం నన్ను నేను నిలబెట్టండి అని అని అడిగితే అమ్మ నేను నిలబెట్టడం ఏంటి, మన సినిమా చేస్తున్నాం అంతే, నేను నీకు చెప్తాను ఏదో ఒకటి నేను ఆలోచిస్తాను ఈ లోపల అని చెప్పి ఆలీతో ఒక సాంగ్ ఒకటి ఆలోచించి చేశానండి. అది ఇది బాబు మోహన్ తోటి ఒక సాంగ్ ఆలోచించి చేశాను. ఆ సాంగ్ చేయడం వల్ల మళ్ళీ ఆలీతో సేమ్ అదే పాటను పెట్టాను శుభలగ్నంలో.